వ్యవసాయదారులు స్వార్థం లేకుండా తాము పంట పండించి అందరికీ ఒక అన్నం పెట్టే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక విధంగా వాళ్ళు చేసే పనిని మొత్తం యావత్ దేశం సైతం గర్వపడుతుంది. అట్లాంటి రైతులకు ప్రస్తుతం అన్యాయం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా మనం ఎందుకు చెప్తున్నామంటే పక్కనే మధుకాన్ అనే గ్రానైట్ ఉంటుంది. ఆ గ్రానైట్ సంబంధించినటువంటి ఏదైతే ప్రధాన కాలువ ఉందో ఆ కాలువ నుంచి 21 గ్రామాలకు వాటర్ వెళ్తాయి. ఈ వాటర్ని ఆ గ్రానైట్ వాళ్ళు తోడుకుంటూ రావడంతో ఆ కాలువ మొత్తం పడిపోయినటువంటి సిచ్యువేషన్. ఇది వచ్చేసి మనకి కారుమంచి కాలువ. ఇక్కడ ఉన్నది స్ట్రైట్గా ఉండే కాలువ. పైనుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి వాటర్ ఈ పైన 21 గ్రామాలకి వాటర్ వెళ్ళాలి. ఇది కారుమంచి కాలువ. ఈ కారుమంచి కాలువని ఇది మధుకాన్ గ్రానైట్స్, ఇది మొత్తం నాగేశ్వరరావు మధుకాన్ గ్రానైట్స్. ఈ మధుకాన్ గ్రానైట్స్ వాళ్ళు ఈ కారుమంచి కాలువను ఆక్యుపై చేసేసి ఇది మొత్తం తవ్వేసి దీనికి 5 సంవత్సరాల క్రితం గండి పడింది. అవతల పక్క ఉన్న కూడీగట్టు మొత్తం తవ్వేసి అవతలకి వెళ్ళిపోయి ఈ డైవర్షన్ ఇప్పుడు మా ఊర్లో నల్లూరు శాషయ్య గారని ఆయన చేశారు. ఆయన చేపిస్తున్నారు ఈ వర్క్లు. ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని ఇదంతా. ఈ మధుకాన్ గ్రానైట్స్ మొత్తం కాలువను మొత్తం ఆక్యుపై చేశారు. ఇది 5 years బ్యాకే జరిగింది. అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదు, ఎవరు అడగలేదు దీని గురించి. అది ఇప్పుడు అడిగితే అతను మేము తర్వాత డైవర్షన్ కొట్టిస్తాము అని చెప్పారంట. అసలు ఎన్ఎస్పి కెనాల్ని అసలు తవ్వుకునే అధికారం ఎవరు ఇచ్చారు వాళ్ళకి? అది ఇరిగేషన్ పైన 21 గ్రామాలు 2 మండలాలు సఫర్ అవుతున్నాయి. 70% తాగునీరు వెళ్తుంది. అన్ని చెరువులు నిండుతాయి. మిగతా 30% సాగుకి ఉపయోగిస్తారు. 2 మండలాల్లో 21 గ్రామాలు టోటల్గా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక చిన్న డైవర్షన్ లాగా తీసి అప్పట్లో పక్క నుంచి వాటర్ మళ్ళీ విధంగా చేశారు. ఇది వచ్చేదే 3 నెలలు, ఇయర్లో 3 నెలలు వాటర్ వస్తే అన్ని చెరువులు నిండాలి. దాంట్లో కూడా చిన్న కాలువ వల్ల పెద్ద కాలువ నుంచి చిన్న కాలువకి వచ్చేసరికి అసలు వాటర్ ఫ్లోనే లేకుండా మొత్తం గ్రావిటీ తేలేదు. కాబట్టి ఆ వాటర్ ఫ్లో మొత్తం తగ్గిపోయి ఎక్కడ వాటర్ అంతా ఇక్కడే స్టాగ్నేట్ అయిపోయి దాన్ని ఇక్కడే ఓవర్ఫ్లో అయ్యే సిచ్యువేషన్ ఉంది. ఇది అయిపోయినాక ఇప్పుడు కొంచెం పూడికి తీసి మా ఊరు నల్లూరు శాషయ్య గారు కొంచెం పూడికి తీసి ఇదంతా వర్క్ చేపిస్తున్నారు. ఈ పని మొత్తం గవర్నమెంట్ చేయాల్సిన పని. ఇది ఏది పట్టించుకోవట్లేదు. 5 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి ఆ కాలువ పోయి. దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు. ఒక ఎన్ఎస్పి కెనాలు, ఒక 21 గ్రామాలు 2 మండలాలు ఇన్వాల్వ్ అయి ఉన్న ఒక ఎన్ఎస్పి కెనాల్ని, కారుమంచి కాలువని దానికి గండిపడి వాళ్ళు తవ్వటం వల్ల గండిపడి అసలు ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. వాళ్ళకి అంత పవరు, ఎమ్మెల్యే కూడా పాపం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పవర్ని యూజ్ చేసి వాళ్ళని అట్లా పక్కన పెట్టేశారు. ఎంత పెద్ద చేసినా కూడా ఉపయోగం ఉండదు. అక్కడి నుంచే అది స్ట్రైట్ కాలువ. ఆ కాలువ అక్కడి నుంచి నేరుగా అలా వెళ్ళిపోవాలి. అలా ఈ డైవర్షన్ వల్ల మొత్తం వాటర్ ఫ్లో తగ్గిపోతుంది. కనీసం 4-5 గ్రామాలకు కూడా అందవు నీళ్లు. దానివల్ల యూజే లేదు. ఇది ఇక్కడి నుంచి మద్దులూరు దాకా వెళ్తుంది. సంతనూతలపాడు మండలంలో మద్దులూరు, ఎనిగిపాడు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. అక్కడ దాకా వాటర్ వెళ్ళాల్సింది. దేని అబౌట్ 40-50 కిలోమీటర్స్ అవతల వైపు వెళ్తుంది. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ల అవతల ఒక మెయిన్ కెనాల్ ఉంది, ఎడం కాలువ. ఈ ఎడం కాలువ నుంచి నేరుగా వాటర్ కనిగిరి తీసుకెళ్తున్నారు. అటు పక్క కందుకూరు కూడా తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడున్న గ్రామాలకు మాత్రం సంతనూతలపాడు మాత్రం వాటర్ ఉండదు. ఇది ఎందుకనే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ పక్కనే ఇది ఫ్లో అయ్యేదే సంతనూతలపాడు నుంచి, కానీ ఇక్కడ మాత్రం వాటర్ ఇవ్వరు. మరి ఇది ఎస్సీ నియోజకవర్గం అని చెప్పి పక్కన పెట్టేస్తున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. లేకపోతే వాళ్ళ పవరు, వాళ్ళ డబ్బు చూసి అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదా, ఇది కూడా మాకు ఇక్కడ అర్థం కావట్లేదు. సో ఇక్కడ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన ఈ పని చేయించాల్సి వస్తుంది. గవర్నమెంట్ చేయాల్సిన పని. దీని మీద వాయిస్ కూడా ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఇక్కడ పెద్ద నాయకులే ఉన్నారు, చేంగుర్తిలో కద్దర్లు వేసుకొని తిరుగుతుంటారు. కానీ ఒక రోజు కూడా ఒక అడిగిన పాపన పోలేదు. అడిగారా లేకపోతే అడిగి ఏదైనా లాలుచిపడి పక్కకి వెళ్ళారా ఎవరికి తెలీదు. ఈ నాయకులంతా ఏం చేస్తారో మళ్ళీ 25 సంవత్సరాల నుంచి ఉన్నాము, 20 సంవత్సరాల నుంచి ఉన్నాము అంటారు. కానీ ఒక విషయం కూడా పట్టించుకోరు. కనీసం వాళ్ళ ఇంటి పక్కన ఉన్న గుంతను కూడా పట్టించుకోరు. వాళ్ళు మాత్రమే నాయకులు అని చెప్పి తిరుగుతుంటారు తప్పితే జనాలకి ఏదైనా చేయాలి, వాళ్ళకి ఏదైనా సాగునీరు అందించాలి, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ చూడాలనేది ఆలోచన ఉండదు. అంతసేపటికి వాడి డాష్ వీడి డాష్ అని బూతులు పెట్టుకొని తిరగటం తప్పితే ఏమీ చేయరు వాళ్ళు. దీన్ని అధికారులు ఇమీడియట్గా దీని మీద ఒక ఎంక్వైరీ చేసి, ఇది ఆల్రెడీ 5 సంవత్సరాల క్రితమే జరిగింది, ఇప్పటికే ఎంక్వైరీ అయ్యి ఉంటుంది. ఎంక్వైరీ అయ్యి ఉంటే ఓకే, దాని రిపోర్ట్ బయట పెట్టండి. ఎంక్వైరీ లేకపోతే ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి అతనికి ఫైన్ వేసి మధుకాన్ గ్రానైట్స్కి ఇమీడియట్గా దాన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చి అక్కడ కింద నుంచి రివర్ట్ వేయించి ఆ మొత్తం డబ్బు అతని చేత ఖర్చు పెట్టించి అదే గ్రావిటీ ఇంతకుముందు తరతరాలుగా అది ఒక ఎడం కాలం ఉన్న దగ్గర నుంచి మనకి ఈ కారుమంచి కాలం ఉంది, దాన్ని పునరుద్ధరించి వాటర్ గ్రావిటీ మీద అటువైపు వెళ్తేనే కరెక్ట్ అలైన్మెంట్. ఇప్పుడు ఈ డైవర్షన్ని కూడా తీసేసి అటు పక్క ఏదో 2 కిలోమీటర్లు తిప్పి తీసుకెళ్తారండి. అసలు వర్కౌటే అవ్వదు అలైన్మెంట్. కనీసం ఒక గ్రామానికి కూడా నీళ్ళు ఇవ్వలేరు. దానివల్ల అన్నెసరీ అది మళ్ళీ అంతా ప్రైవేటు ల్యాండ్ అలైన్మెంట్స్, ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, ప్రైవేట్ ల్యాండ్స్ అవన్నీ.
ప్రైవేట్ ల్యాండ్ ఎక్విజేషన్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. వాళ్ళు పెట్టుకుంటామంటారు కానీ వాళ్ళు పెట్టుకునేది లేదు, సచ్చేది లేదు. పెట్టుకునే వాళ్ళు అయితే ఇప్పుడు కాదు, అప్పుడే పెట్టుకునే వాళ్ళు 5 సంవత్సరాల క్రితమే మేము చేసేస్తామని వాళ్ళు కబుర్లు చెప్తారు. కబుర్లు చెప్పి వాళ్ళు పబ్బం గడుపుకొని ఆ షీట్లు మొత్తం కోసేసుకొని వెళ్ళిపోతారు. దీని కింద కూడా షీట్ ఉంది. ఇప్పుడు ఇది కూడా వాళ్ళ కన్నా దీని మీద కూడా పడింది. ఇప్పుడు ఈ షీట్ మొత్తాన్ని లేపేయడానికి అటు పక్క కొత్త డ్రామా మొదలెట్టి అలైన్మెంట్ మారుస్తామంటున్నారు. కాలువనే మార్చేసి అటు 2 కిలోమీటర్లు తిప్పి తీసుకెళ్తారంట. అది అసలు ఎట్లా వర్కౌట్ అయిద్దో, అక్కడ వాటర్ పావు. ఈ షీట్ తీసుకోవడానికి ఈ డ్రామాలన్నీ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ కింద ఉన్న గ్రానైట్, బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ తీసుకోవడానికి, గ్రానైట్ తీసుకుంటే తీసుకోవచ్చు. అక్కడ వాటర్ మాత్రం పోకుండా కనీసం ఒక 4-5 గ్రామాలు, 21 గ్రామాలకు వాటర్ పోయేది. 4-5 గ్రామాలకి మాత్రమే వాటర్ వస్తే దానివల్ల యూజ్ ఏంటి? సో ఇది మన టోటల్గా కారుమంచి కాలువ యొక్క అలైన్మెంట్ చేంజ్ ఇదంతా జరుగుతుంది. దీని మీద అధికారులు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మా ఎమ్మెల్యే గారు కూడా పాపం ఎక్కువగానే రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. ఇంకా ఎఫర్ట్ పెట్టి సీరియస్గా దాని మీద వర్కౌట్ చేసి త్వరగా దీనికి ఒక పరిష్కారం చూపగలరని చెప్పి కోరుకుంటున్నాను. రెండోది, దీనికి డిఎంఎఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని చేతుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డిఎంఎఫ్ ఫండ్స్ ఆల్రెడీ 80% ఇక్కడ వచ్చే గ్రానైట్ మొత్తం మీద 80% ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ ఖర్చు పెట్టుకోకుండా దాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారో కూడా తెలియదు. సో ఆ డిఎంఎఫ్ ఫండ్ ఇమీడియట్గా ఇలాంటి వాటికే వాడటానికి డిఎంఎఫ్ ఫండ్ పెట్టారు. ఆ డిఎంఎఫ్ ఫండ్ నుంచి ఇమీడియట్గా శాంక్షన్ చేయించి ఈ అమౌంట్స్ అన్నీ క్లియర్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి డిఎంఎఫ్ ఫండ్ ద్వారా ఏపీ మిడ్ వెస్ట్ వాళ్ళు ఆ పై ఎత్తున ఏపీ మిడ్ వెస్ట్ వాళ్ళు ఏపీ ఎండిసికి మాట ఇచ్చున్నారు. అప్లికేషన్లో కూడా పెట్టున్నారు. వాళ్ళు ప్రతిదీ అక్కడ మెన్షన్ చేస్తున్నారు అప్లికేషన్లో కూడా, మేము ఒక స్కూల్ కట్టిస్తామని, స్కూలు, ఒక హాస్పిటల్ కట్టిస్తామని. ఏపీ ఎండిసి వాళ్ళు ఏపీ మిడ్ వెస్ట్ వాళ్ళకి లీజుకి ఇచ్చున్నారు గవర్నమెంట్ ల్యాండ్స్. వాళ్ళు అప్పుడు ఇచ్చిన మాట అది ఇమీడియట్గా స్టార్ట్ చేసి 1 or 2 monthsలో స్టార్ట్ చేసి అది కట్టడం మొదలెట్టి ఒక 1 year 1.5 years కంప్లీట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఈ కాలువ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలువ తీస్తున్నారో, ఈ కాలువ అంటే గతంలో ఎట్లా ఉండేది, ప్రస్తుతం ఈ కాలువ తీయడం వల్ల ఎట్లా ఉంది, అసలు ఏం జరిగింది ఒకసారి క్లుప్తంగా చెప్పండి దీనికి సంబంధించి. నమస్తే, నా పేరు నల్లూరి మధు, మాది గోనుగుంట. నేను నేటి సంఘం చెరువు ప్రెసిడెంట్ని. గతంలో దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం కాలువ ఎప్పుడు ఇది వచ్చేసి దాదాపు 20 గ్రామాలకి కారుమంచి మేజరీ కాలువ పేరు. 20 గ్రామాలకి మంచినీళ్ళు, త్రాగునీరుకి కానీ మంచినీళ్ళకి కానీ పంటలకి అన్నిటికీ ఉపయోగపడుతూ ఉండేది. అది ఒక 4 సంవత్సరాల క్రితం క్వారీలోకి జారిపోయింది మొత్తం. తర్వాత ఈ 4 సంవత్సరాల నుంచి పట్టించుకునేటువంటి నాదులు ఎవరు లేరు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు. దీన్ని పట్టించుకోగాక ఇప్పుడు గత 1 సంవత్సరం క్రితం నల్లూరి శాషయ్య వాళ్ళు కేవీ పాలెం వాళ్ళు స్వయంగా దాదాపు 20 గ్రామాలకు ఉపయోగపడుతుంది కదని కంప్లీట్ జంగిల్ తీయించి కాలువ పొడికి తీయించి కొంతవరకు సాగునీరుకి త్రాగునీరుకి వచ్చే విధంగా చివరి గ్రామాలకి దాదాపు ఎనిగిపాడు అంటే సంతనూతలపాడు మండలం, ఈ చేమకుర్తి మండలం కాకుండా సంతనూతలపాడు మండలంలో ఉంటే మద్దులూరు గ్రామానికి కూడా నీళ్లు నడపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ నీళ్లు ఇంకా జంగిలు అన్నీ పూడిపోయి ఇంకా ఇబ్బందిగా ఉందంటే ఇంకొంచెం నీళ్ళు ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ కంప్లీట్గా పూడిక ఒక 5-6 రోజుల నుంచి వాళ్ళే స్వయంగా జేసీపీలు అవన్నీ పెట్టించేసి డీసీ వాళ్ళందరూ దగ్గర ఉండి పని చేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇది వచ్చేసి ఈ కాలువ 20-21 గ్రామాలకు దరిదాపుగా నీళ్ళకి ఇబ్బందిగా ఉంటే దీన్ని త్వరితగతిన గతంలో కూడా ఏదో అమౌంట్ శాంక్షన్ అయింది అనేది చెప్పారు మా ఎమ్మెల్యే గారు. అది ఆ డబ్బులు పెట్టేసి త్వరగా కాలువ పనిచేసి అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మా అందరి తరఫున మా 20 గ్రామాలకి ఉపయోగపడేది చాలా మంచి పని, ఇది చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ ఏదైతే గతంలో ఉన్న కాలువ అసలు మూతపడడానికి కారణం ఏంటి? ప్రస్తుతం ఇప్పుడు స్వచ్ఛందంగా తీస్తున్నారు ఇది కొంతమంది. స్వచ్ఛందంగా తీస్తున్నారు. మూతపడడానికంటే అది క్వారీలోకి జారిపోయింది, కాలువ మొత్తం వెళ్ళిపోయింది. క్వారీలో అంటే ఈ బ్లాస్టింగ్ అవన్నీ జరగడం వల్ల ఈ అదుడి వల్ల కట్ట లేకుండా పోయింది, జారిపోయింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు, అట్లానే వదిలేశారు. దాదాపు 20 గ్రామాల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నాం అందరమే. ఆ ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి ఇప్పుడుగా ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం వారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, ఇదే శాషయ్య గారు వీళ్ళందరూ చొరవతోటి అదేదో నిధుల నుంచి ఒక 2,60,00,000 ఏదో శాంక్షన్ అయిందని చెప్తున్నారు. అవి త్వరగా చేసి అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాం మా తరఫున. ముఖ్యంగా క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యమే అని చెప్పొచ్చు. కాలువ దానంతటది పారే క్రమంలో కబ్జా చేసి అంటే దీంట్లోకి రావడం వల్లనే ఆ కాలువ అనేది క్లోజ్ అయింది కదా. మరి అంతే కదా, ఆ క్వారీ వాళ్ళు లోపం, వాళ్ళ బళ్ళు తిరగటము, ఆ బ్లాస్టింగ్ జరగటము మన కాలువ ఏరియాలోకి వచ్చేసి జరిగినందువల్ల కదా అలా జరిగింది. మరి దాని మీద పై అధికారుల దృష్టికి అందరికీ తెలుసు ఇది విషయం, చేసి తగినటువంటి జాగ్రత్తలు చేసి కాలువను చేయాలని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా తాగునీరు సాగునీరు చాలా ఇంపార్టెంట్, లేకపోతే మానవ జీవనం ఉండదు, అసలు ఆధారం అనేది వ్యవసాయం ఆధారం కావచ్చు, ఇక్కడ తాగునీటికి చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి కాలువనే కబ్జాకోరులు మొత్తం దీన్ని కబ్జా చేయడము, మరి ఒకవైపు చాలా ఏళ్ళుగా కూడా ఇది ఇట్లానే పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి మీకు రైతులందరూ కలిసి ఏమన్నా ముందస్తుగా అధికారుల దృష్టికి కానీ ఇటు రాజకీయ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లారా? మరి అది గతంలో రాజకీయ నాయకులు అంటే ఈ కాలువ కట్ట పెట్టారు, కాలువ కట్ట పెట్టి బళ్ళు వెళ్తున్నాయి, ఈ దరికల్లా తీశారండి. ఎట్టి పరిస్థితుల్లో మార్జింగ్ వదలాల, లెక్క అయితే మార్జింగ్ వదలకుండా కట్టానిచ్చి తీసేలేక బ్యాస్టింగ్ కొట్టేలేకే అంత జారి వెళ్ళిపోయింది. అందువల్ల 21 గ్రామానికి కూడా ఇటు వాటర్ తాగునీరు సాగునీరు అన్నిటికీ పశువులకు కానీ ఇటు మంచినీళ్ళకి కానీ అన్నిటికీ ఇబ్బంది అయింది. ప్రతి ఒక్క 21 గ్రామానికి నీటి భలే ఇబ్బంది. గతంలో అసలు 3 సంవత్సరాల నుంచి నీళ్లు సరిగా బాటంలా 10 క్యూసిక్లు 20 క్యూసిక్లే వదులుతున్నారు. 20 క్యూసిక్లు అంటే ఇక్కడ దాకా కేవీపాలెం దాకా పోతాయి, ఇంకా అవతలిగా సుక్కబోయేది లేదు. ఖమ్మంపాడు పోయితే ఇంకా మద్దులూరు దాకా కానీ లచ్చంపురం రామచంద్రపురం గోనుగుంటకి ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు లేవు. మరి ఎట్లా వాళ్ళకు చాలా ఇప్పుడు వాటర్ లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మరి ఇన్ని రోజులు ఏం చేశారు అసలు? గత ప్రభుత్వంలో పెద్ద పట్టించుకోలేదండి. మన ప్రభుత్వం వచ్చినాక పెట్టారు, ఇది సెలక్షన్ చేశారు, కానీ ఇంతవరకు దీన్ని కూడా నల్లూరు శాసయ్య అని ఆయన ఏమైనా పట్టుదలగా 20 గ్రామాలకు నీళ్ళు వదలాలనే పట్టుదల కోసం ఆయన సొంత డబ్బులు పెట్టి స్వచ్ఛంగా చేశాడు. అది లేకపోతే అసలు వాస్తవంగా నిరుడు మద్దులూరు దాకా కూడా నీళ్ళు ఇచ్చారు. కేవలం ఆయన పట్టుదల వల్లనే ఆడదాకా నీళ్ళు పోయింది. అందరికీ నీళ్ళు వచ్చినాయి, పంటలకు పండించుకున్నారు, చెరువులకు వేసుకున్నారు, బొరి పండించుకున్నారు, అన్నీ చేశారు. చెప్పండి, అంటే ఇప్పుడు స్వచ్ఛందంగా ఒక వ్యక్తి చేస్తున్నాడు, మరి ఇక్కడ గవర్నమెంట్ విఫలమైనట్ట? మన గవర్నమెంట్తో పాటు ప్రస్తుతం దీనికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు? ఒక రైతులకు ఇబ్బంది జరుగుతుంటే, ప్రజలకు ఇబ్బంది జరుగుతుంటే సాగునీరుకి మరి ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ కావచ్చు, ఈ అధికారులు ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా? అసలు ఈ ఓవరాల్గా దీన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల దృష్టికి మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, అర్జీ ఇచ్చాము. ఇప్పుడు ఈయన స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న మాట చెప్పాలంటే, పేరుకేమో రామతీర్థం మా మండలంలో ఉంది జలాశయము, కనిగిరికి మంచినీళ్ళు వెళ్తాయి, ఇటు కందుకూరికి మంచినీళ్ళు వెళ్తాయి. మా గ్రామాల్లో ఎక్కడ మంచినీళ్ళు లేవు, ఎవరికి మంచినీళ్ళు లేవు. ఇక్కడ మా దగ్గర నుంచి 50 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంగా నీళ్ళు వెళ్తున్నాయి, మంచినీళ్ళు అన్ని నీళ్ళు వెళ్తున్నాయి. మాకు మండలంలో ఉన్నట్టు మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది గోనుగుంట, మంచినీళ్ళు ఉండవు. అవి పట్టించుకోకుండా ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన దృష్టికి తీసుకెళ్తే శాసనం స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళ నిధులు పెట్టి 10 మందికి ఉపయోగపడే పని కదా, 10 గ్రామాలకు ఉపయోగపడే పని కదా ఆయన చేస్తున్నాడు. అధికారులు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, సీఎం లోకేష్ గారి యుగాలంలో కూడా స్వయంగా అర్ధరాత్రి కూడా కాలువ చూశారు. కాబట్టి ఆయన కూడా మన చొరవ తీసుకొని పని చేపిస్తానని చెప్పింది మినిస్టర్ గారు. స్వయంగా అర్ధరాత్రి కూడా యుగాలంలో చూపించాం మా పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉందని. ఇక్కడ చూడండి ఎంత విడ్త్ ఉందో కాలువ, అక్కడ చూడండి ఎంత తగ్గిపోయిందో. ఈ క్లోజింగ్ స్ట్రైట్కి వెళ్తే అదే ఫోర్స్ తోటి మనకి చివరి గ్రామం దాకా 21 గ్రామానికి కూడా నీళ్ళు వెళ్తాయి. ఇప్పుడు ఈ మూతపట్టడం వల్ల ఎక్కడ దాకా పోద్దో కూడా అవగాహన లేని పరిస్థితి. రేపొద్దున వాటర్ వచ్చి ఫుల్గా తన్నినప్పుడు తెలుస్తుంది ఆ ఫోర్స్ ఎంతవరకు ముందుకు వెళ్తుంది, లాస్ట్ గ్రామానికి వెళ్తుందా లేదా అనేది. చెప్పండి సార్, ఏంది కాలువ గురించి ఏం చెప్తారు? మరి ఈ కాలువ ఇప్పుడు మొత్తం అనేక మలుపులు సైతం తిరుగుతూ ఉంది, రైతులకు చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాలకు తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఏంది, ఎట్లా చూస్తారు ఇదంతా? మాది కేవీపాలెం అండి. నేను ఈ కాలువ మీద డీసీ ప్రెసిడెంట్ని, పాలాడు వెంకటనారాయణని. ఈ కారుమంచి కాలువ కింద దాదాపుగా 16-17 వేల ఎకరాలు సాగు ఉంది. మరలా మంచినీటి చెరువులు కానీ, మళ్ళీ వరి కానీ, కుంటలు కానీ, చెరువులు, మళ్ళీ గేదెలు కానీ, ఇట్లాంటివన్నీ మొత్తం టోటల్గా ఏమన్నా కానీ దాదాపు 20 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నిటికీ 130 క్యూసిక్లు వెళ్ళాలి ఈ డిజైన్ మామూలుగా అయితే. ఇప్పుడు అంతా కలిపి కూడా 30 క్యూసిక్లు 40 క్యూసిక్లకు పైన వెళ్ళటంలా. అందువల్ల బాగా ఇబ్బంది వచ్చి గత 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పట్టించుకోక, ఇది పాత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో దాన్ని ఎవరు టేకప్ చేయక, లాస్ట్ ఇయర్ ఏంటంటే మా ఊరు ఎన్ఆర్ఐ నల్లూరు శాసయ్య గారు ఒకరు చొరవ తీసుకొని దాన్ని ఒక 20-25 లక్షల మీద మొత్తం తలుపులు కానీ ఇట్లాంటివన్నీ జంగిలు అన్ని క్లియరెన్స్ అంతా చేసుకుంటా చేపించాడు. నేనే దగ్గరుండి అన్ని పర్యవేక్షణ మా బ్యాచ్ టీం అంతా కలిసి చేసాము. చివరికి నడిపాము నీళ్ళు ఎంత అన్నా కానీ లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా ఏంటంటే దాన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి ఏపీడిఎంఎఫ్ నిధులు ఏదో 2,63,00,000 ఆల్రెడీ శాంక్షన్ అయిందని ఓకే అన్నారు. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే మరలా
గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదో మరి కొర్రీలు ఏదో ఈ నామ నాగేశ్వరరావు అని మధుకాన్ గ్రానైట్ అని ఏదో చెబుతున్నారు, అంత రూమర్ వస్తుంది. దీన్నంతా వాళ్ళు ఆక్యుపై చేసి ఏదో కింద నుంచి చేయాలనే ఆలోచన ఉంది. కింద నుంచి అయితే అది నీళ్ళు వచ్చేవి కాదు, అటు డౌను, మళ్ళీ ఇది మెరకలోకి వచ్చి కలిసేవి కాదు, అది అయ్యేది కాదు. కారు మంచి డిజైన్ అంటేనే ఇదే కరెక్టు. ఇదైతేనే 120 130 వస్తాయి. ఏదో గవర్నమెంటు కాంట్రాక్టర్లు అదే ఈ మధుకాన్ గ్రానైట్ కానీ కింద గ్రానైట్ వాళ్ళు అంతా ఇది ఆక్యుపై చేసి కింద నుంచి తీసుకురావాలని చూస్తున్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతే కాదు. అది చేస్తే కింద 20 ఏళ్ళు ఇక నీళ్లు పోయేది కాదు, అది అసలు అయ్యేది కాదు. చాలా దెబ్బతింటారు మొత్తం. ఇదంతా గవర్నమెంట్ దృష్టికి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వైనం చూసి ఏమైనా సరే ఈ డిజైన్ 2,63,00,000 శాంక్షన్ చేసి నెక్స్ట్ ఇయర్ కన్నా దీన్ని చేసేటట్టు చూస్తే బాగుంటుంది సార్. అది విషయం. గతంలో ఎట్లా ఉంటుండే అండి? ఇప్పుడు ఈ కాలువ రన్నింగ్లో ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుండే? రన్నింగ్లో ఉన్నప్పుడు అంటే 4 years బ్యాక్ 120 క్యూసిక్కులు వచ్చేది, 130 డిజైను, దాదాపు 100 క్యూసిక్కులు వచ్చినా పని జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే కనీసం ఇది తెగిపోయిన తర్వాత 20-30 క్యూసిక్కులే. లాస్ట్ ఇయర్ మేము చేయబట్టి ఆ శాషి గారు చేపిబట్టి ఒక 50 క్యూసిక్కులు అట్ట వచ్చినాయి, ఎట్నో గడిపాం అప్పటికి. ఇప్పుడు ఏంటంటే మరీ ఈ సంవత్సరం మళ్ళీ ఇది పూడిక మళ్ళీ ఉండేసరికి ఒక వారం నుంచి ఈ పని బిగిన్ చేసి చేయమన్నాడు. ఆ శాషి గారే చేపిస్తూ ఉన్నాం. ఇది చేసినందువల్ల ఈసారి ఏంటంటే ఒక 70-80 క్యూసిక్కులు అన్న ఈ సీజన్కి వెళ్ళిపోతే రైతులు కట్ట నెక్స్ట్ సీజన్ కన్నా ఆ వర్క్ ఏమైనా సరే ఆ టెండరు వర్క్ కంటిన్యూ చేస్తేనే దానికి ఒక అధికారులు అందరు పట్టించుకొని చేస్తే బాగుంటుంది సార్. అది ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒకవైపు నిధులు సైతం మంజూరయ్యా అంటున్నారు. అవి సక్రమంగా వాళ్ళకి అందితే మరింత ప్రజలకు కావచ్చు వాళ్ళందరికీ చేరువ అవుతుంది, వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ప్రకాశం నుంచి.